అందరికీ నమస్కారం. నా పేరు ఈ పూరి రాములు. నేను పీపీగా చేసి రిటైర్ అయినాను. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ పోలీస్ యందు లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. మా సిపి గారి ఆదేశానుసారము ఈ కొత్త చట్టాల్లో అందరికీ అవగాహన కల్పించాలని ఒక్కొక్కసారి ఒక్కొక్క టాపిక్ను వీడియో ద్వారా రిలీజ్ చేస్తున్నాను. ప్రస్తుతం టాపిక్ ఏంటంటే రికార్డింగ్ ఆఫ్ సర్చ్ అండ్ సీజర్ ఫ్రో ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్. సో ఇది కొత్తది టాపిక్. అంటే ఇది సెక్షన్ 105 భారతీయ నాగరిక సురక్ష సంహితలో చేర్చబడింది. ఇది మ్యాండేటరీ ప్రొవిజన్. మనకి ఇంతకుముందు ఈ ప్రొవిజన్ ఎక్కడ లేదు. అంటే ఎక్కడైనా ఒక ప్లేస్ను సెర్చ్ చేసి ఆ ప్లేస్లో ఏదైనా వస్తువులు సీజ్ చేసినప్పుడు, తర్వాత దాన్ని పంచుల ముందర రాసేటప్పుడు ఈ విషయాలన్నింటినీ ఆడియో వీడియో రికార్డింగ్ ద్వారా తప్పకుండా నమోదు చేయాలని చెప్పి ఈ 105 BNSS వచ్చింది. అయితే ఇది చాప్టర్ 7 యందు వర్తిస్తుంది. చాప్టర్ 7 యందు అలాగే 185 BNSSకు వర్తిస్తుంది. చాప్టర్ 7 యందు ఏంటంటే ఇంతకుముందు ఏమో 93, 94, 97, 98, 100 CRPC ప్రొసీజర్. ఇప్పుడేమో మనకు 96, 97, 98, 101, తర్వాత 103, అలాగే మనకు ఇంతకుముందు 165 అనేది సర్చ్ బై ఏ పోలీస్ ఆఫీసర్ వితౌట్ వారెంట్ 165 ఉండే. ఇప్పుడు మనకు అది 185 భారతీయ నాగరిక సురక్ష సంహితలో ఉంది. ఈ యొక్క 96 BNSS, 97 BNSSలో తప్పకుండా మనము ఆడియో వీడియోగ్రఫీ చేయవలను. సర్చ్ ఆఫ్ ఎ ప్లేస్, సీజర్ ఆఫ్ ఎ థింగ్స్ అండ్ రికార్డింగ్ ఆఫ్ సచ్ అబ్జర్వేషన్స్. సో ఇప్పుడు మనం అలాగే 185 ఉన్నాం. సో అయితే దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్వెస్టిగేషన్ షుడ్ బి ట్రాన్స్పరెన్సీ, పారదర్శకంగా ఉండాలా. ఇంట్లో ఎవరిల్లు అయితే సెర్చ్ చేసినా వానికి కూడా సెక్యూరిటీ కలగజేయాలంటే భయానికి తావు లేకుండా అరే ఉన్నది ఉన్నట్లే చేసినారు పోలీసు వాళ్ళు అని అనిపించుకోవాలా. తర్వాత ఇది ఎవరికైనా చూసొచ్చో పారదర్శకంగానే ఉంటుంది. ఎందుకంటే ఆడియో వీడియో చేసినప్పుడు తప్పకుండా పారదర్శకంగా ఉంటుంది. అయితే ఈ యొక్క ఉద్దేశంతో ఈ కొత్త ప్రొవిజన్ ఇన్కార్పొరేట్ చేసినారు. తర్వాత కోర్టులో ఈ యొక్క సాక్ష్యాన్ని కూడా కోర్టు కాన్ఫిడెంట్గా తీసుకుంటుంది. ఓహో దీంట్లో ఎలాంటి అవకతవకలు లేవు, ఫ్యాబ్రికేషన్కు ఛాన్స్ లేదని చెప్పి. అయితే ఇది ముఖ్యంగా ఎప్పుడు మనకు ఒక స్థలాన్ని సెర్చ్ చేసినప్పుడు, తర్వాత సెర్చ్ చేసి అక్కడ ఏమైనా ఇంక్రిమెంటింగ్ మెటీరియల్ కానీ ఎవిడెన్స్ కానీ దొరికినప్పుడు వాటిని జప్తు చేసి తర్వాత రికార్డు చేస్తాం, ఆ లిస్టు రాస్తాం, పంచనామా రాస్తాం. వీటన్నిటిని మనము రికార్డ్ చేయవలను. ఫస్ట్ మనకు ఇప్పుడు కొత్త సెక్షన్ ప్రకారం 96 యూ కెన్ టేక్ ఏ వారెంట్ ఫ్రమ్ ది కోర్టు, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్ట్ ఆర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కోర్టు, లేకుంటే సబ్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ దగ్గర వారెంట్ తీసుకొని ఏదైనా క్రైమ్లో ఏదైనా ఇల్లు సర్చ్ చేయడానికి పోయినప్పుడు వారెంట్ తీసుకొని పోవచ్చు. అసలు ఈ సర్చ్ అనే ప్రశ్న ఎప్పుడు ఉత్పన్నమవుతుందంటే మనకు ఇంతకుముందు ప్రకారము మనకి ఇంతకుముందు 91 ఉండే CRPCలో. తర్వాత ఇప్పుడు కొత్త ప్రొవిజన్లో 94 BNSSలో. అంటే నోటీస్ ఇచ్చి ఎవరి వ్యక్తి యొక్క స్వాధీనంలో ఒక దస్తావేజు కానీ ఒక వస్తువు కానీ ఉంది అని అనుకున్నప్పుడు మనం అతనికి 91 CRPC కింద లేదా 94 BNSS కింద నోటీస్ ఇస్తాము. ఇచ్చినప్పుడు అతను తప్పకుండా ప్రొడ్యూస్ చేయాలి. కానీ మనకి ఎక్కడైతే ఖచ్చితంగా అతడు ప్రొడ్యూస్ చెయ్యడు లేదా ఆ నోటీస్ పుడితేనే ఆ సాక్ష్యాన్ని దాచిపెడతాడు అనుకున్న సమయంలో మనం వారెంట్ తీసుకొని సెర్చ్ చేయడము ఉత్తమము. అయితే మనం వారెంట్ తీసుకొని ఇంట్లో సెర్చ్ చేస్తున్నామంటే ఆయన ప్రైవసీకి ఇంట్రూజన్, అంటే అతని ప్రైవసీకి మనము భంగం కలిగిస్తున్నాం. కనుక చట్ట ప్రకారం ఈ విధంగా చేస్తే అది భంగం అనబడదు. ఓన్లీ చట్టరీత్యా ఒక పర్పస్లో చేస్తున్నందుకు ప్రైవసీకి భంగం అని చెప్పడానికి వీల్లేదు. అది కూడా పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ఆడియో వీడియో రికార్డింగ్ అనేది కొత్తగా పెట్టినారు. అయితే ఇది కూడా మ్యాండేటరీ. సో ఇది 96. అలాగే 97 అంటే 94 CRPC, 97 BNSS. దీంట్లో ఏముంది, మనం ఒక దగ్గర క్రైమ్ లేకున్నా సరే మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక స్థలంలో అంటే ఒక ఇంట్లో దొంగతనం ద్వారా సంపాదించిన ఆస్తి లేదా అబ్జెక్షనబుల్ మెటీరియల్ అంటే ఫోర్జరీ కరెన్సీ కానీ
లేదా ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ కానీ, లేదా కౌంటర్ఫిట్ కాయిన్స్ కానీ, లేదా ఫోర్జ్డ్ స్టాంప్స్ కానీ, లేదా అబ్సీన్ మెటీరియల్ కానీ ఉన్నవి, లేదా అక్కడ తయారవుతున్న సమాచారం వచ్చినప్పుడు మనం ఎఫ్ఐఆర్ లేకున్నా సరే జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్తో కానీ, సబ్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్తో కానీ, తర్వాత డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్తో కానీ వారెంట్ తీసుకొని మనము సర్చ్ పోయి అక్కడ పోయి సర్చ్ చేయొచ్చు. అప్పుడు కూడా మనం ఈ యొక్క 105 BNSS ప్రొవిజన్ను తప్పనిసరిగా అమలు చేయాలంటే ఆడియో వీడియో ద్వారా మొత్తాన్ని రికార్డ్ చేయాలంటే ఆ స్థలాన్ని పరిశీలించడము, వస్తువులను జప్తు చేయడము, వాటిని గురించి ఒక మెమోను రాయడం, అంటే ఇన్వెంటరీ కానీ అలాగే పంచనామా కానీ రాయడము, పంచుల సమక్షంలో చేయడము తప్పకుండా ఈ ఆడియో వీడియో రికార్డింగ్ ద్వారా చేయవలెను. ఇది ఒకటి. తర్వాత మనకు 165 అని ఇంకొకటి ఉంది, అంటే వితౌట్ వారెంట్ ఆఫ్ ది కోర్టు ఏ పోలీస్ ఆఫీసర్ మే కండక్ట్ సర్చ్. అది ఎప్పుడు ఈ 92, 93, 94 అంటే 96, 97 ప్రకారం ఎప్పుడైనా వారెంట్ తీసుకొని సర్చ్ చేస్తారనే విషయము లీక్ అవుట్ అవుతుంది, లేదా ఆలస్యంతో కూడుకున్న పని ఉంది కనుక మన పర్పస్ సర్వ్ కాదనుకున్నప్పుడు మనం కాగ్నిజబుల్ అఫెన్సెస్లో 165 CRPCలో చెప్పినట్లుగా నీ అందరికి నువ్వు ఒక సర్చ్ మెమో రాసి ఆ ఇల్లును సర్చ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మనకు ఆ ప్రొవిజనే 185 భారతీయ నాగరిక సురక్ష సంహిత. సో ఈ 185 ప్రకారం నువ్వు ఆ ఇల్లు సర్చ్ చేసినప్పుడు కూడా ఈ యొక్క 105లో ఉన్నటువంటి ప్రొవిజన్ అంటే ఆడియో వీడియో రికార్డింగ్ అనేది కంపల్సరీ చేయవాలని చెప్పబడింది. అంటే ఇక్కడ సేమ్ థింగ్ 93, 94 ఎట్లనో సేమ్ 185లో కూడా అదే విధంగా ఉంటుంది. సో ఇది పారదర్శకంగా ఉంటుంది. తర్వాత అకౌంటబిలిటీ కూడా ఉంటుంది, తప్పుడు తడకలు చేయకుండా ఉండడానికి ఆస్కారము ఉంటుంది. సో ఇంతే కాకుండా మనకు సెక్షన్ 100 CRPC ఇట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ కండక్టింగ్ ఏ సర్చ్ ఆఫ్ ఎ ప్లేస్. సో సేమ్ ప్రొసీజర్లో కూడా మనము అంటే 100 CRPCలో ఏం ప్రొసీజర్ ఉంది, నువ్వు ఏ ఇంటికైతే సర్చ్ చేయకపోతే ఆ ఇల్లు తాళం ఉంటే, లేకుంటే వాళ్ళు లోపలికి వెళ్ళి గడియలు వేసుకుంటే నీ అందరికి నువ్వు ప్రవేశాన్ని ఏర్పరచుకొని పోవచ్చు. సో అలాగే సేమ్ థింగ్ ఇలాంటిది ఆడియో వీడియో రికార్డింగ్ చేస్తే ఎంత బాగుంటుంది అంటే మనకు చాలా అంటే మనం చేసింది నిజంగా చేసినారు, నిజాయితీగా చేసినారు అనే భావన కోర్టుకు కూడా కలుగుతుంది. అలాగే మనం ఏ ఇంట్లో అయితే సర్చ్ చేస్తున్నామో ఆ ఇంట్లో గల వ్యక్తులు ఆ వస్తువులు వాళ్ళ పొజిషన్లో అంటే వాళ్ళ జేబులో దాపెట్టుకున్నారు, లేకుంటే బనియన్ లోపల పెట్టుకున్నారు అన్నప్పుడు కూడా అలాంటి దానిలో కూడా సర్చ్ చేసే అధికారం మనకు సెక్షన్ 100 ప్రొసీజర్లో చెప్పబడింది. అయితే దానికి కూడా మనం ఈ ఆడియో వీడియో వాడితే చాలా క్లియర్గా ఉంటుంది. కోర్టు కూడా అనుకుంటుంది, ఓహో వాళ్ళు స్థలము ఇల్లు కాకుండా ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు వాళ్ళ యొక్క పొజిషన్లో ఉన్నందుకు చేసినారంటే అది ఆడియో వీడియో ద్వారా చేస్తే ఇంకా దానికి భద్రత ఉంటుంది, తర్వాత దృఢత్వం ఉంటుంది. కోర్టు దాన్ని నమ్మడానికి ఈజీగా నమ్మి తద్వారా సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకొని నేరస్తులపై శిక్ష వేయడానికి ఆస్కారం ఉంటుంది. సెక్షన్ 97 CRPC లేదా సెక్షన్ 100 BNSSలో ఎవరైనా వ్యక్తులను రాంగ్ఫుల్గా కన్ఫైన్మెంట్ చేసినప్పుడు కూడా వారెంట్ తీసుకొని పోయి మనం సర్చ్ చేయొచ్చు. అలాగే ప్రాస్టిట్యూషన్కి సంబంధించిన ఎవరైనా ఆడవాళ్ళను ఇంట్లో నిర్బంధించినారంటే 98 CRPC 103 BNSS ప్రకారము మనము సర్చ్ చేయడానికి ఆస్కారం ఉంది. అయితే ఇక్కడ రాయలేదు, మ్యాండేటరీ కాదు రికార్డింగ్ ఆఫ్ సర్చ్ అండ్ సీజర్. కానీ ఇక్కడ మనం అలాంటి పని చేసినప్పుడు కూడా ఈ యొక్క ఆడియో వీడియో ద్వారా అక్కడ ఆ ఇల్లును సర్చ్ చేయడము, తర్వాత వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడము, నేరస్తులను విక్టిమ్స్ను కూడా వాళ్ళకు సహాయ సహకారాలు అందించడము, ఈ విధంగా చేసిన ఇవన్నీ రికార్డింగ్ చేస్తే ఇంకా దీనికి కోర్టుకు గట్టి నమ్మకం ఏర్పడుతుంది, ప్రజలకు కూడా పారదర్శకంగా ఉన్నట్టుంటుంది. తర్వాత మనం తప్పులు చేయకుండా అకౌంటబిలిటీ కూడా జవాబుదారీతనం కూడా ఉంటుంది. సో ఇది ఈ విధంగా ఆడియో వీడియో రికార్డింగ్ గురించి మనము తెలుసుకున్నాం.